హాయ్ వివర్స్, మనం వచ్చేసి 4వ తరగతి పద్యరత్నాలు అనేటువంటిది 7వ పాఠంలోని సాధన పత్రము 10 చూస్తున్నాము. ఏపీ గవర్నమెంట్ది. బొమ్మకు తగిన పదము రాయండి, పదము ఆధారంగా వాక్యాలు అనేటువంటి రాయండి. ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చున్నారు, మీరు చూడండి. 10వ సాధన పత్రంలో వచ్చేసి సూర్యుడి కింద పిల్లవాడు వచ్చేసి విసనకర్రతో చెవట్లు పడుతూ ఉన్నాయి, విసనకర్రతో విసురుకుంటూ ఉన్నాడు అనమాట. సో ఇది చూస్తుంటే మనకి ఎండాకాలం మాదిరి కనిపిస్తుంది. దీని ప్రకారంగా 5 వాక్యాలు అనేటువంటి రాద్దాము. వేసవి కాలంలో ఎండలు ఎక్కువగా. సూర్యుడు ప్రతిరోజు తూర్పున ఉదయిస్తున్నాడు. ఎండ వేడికి తట్టుకోలేక విసనకర్రతో విసురుకుంటున్నాడు. పిల్లవాడు ఎండ వేడిని తట్టుకోలేకపోతున్నాడు. పిల్లవాడు చెమటలు పట్టడం వలన విసనకర్రతో విసురుకుంటున్నాడు. సో ఈ విధంగా వచ్చేసి మనము వాక్యాలు అనేటువంటిది రాసుకున్నాము. తర్వాత వచ్చేసి క్రింది గేయాలను ఉపయోగించి పదాలను ఉపయోగించి మనం వచ్చేసి యొక్క గేయాన్ని ఒకటి రాద్దాము. చూడండి. గొడుగు, బొమ్మలు, చెరువు, గిలక, పలక, చిలక. సరే, దీన్ని ఉపయోగించి నాకు తెలిసింది రాశాను. మీకేమైనా తోస్తే మీరు రాయండి. మెరుపులు మిలమిల, కన్నులు తలతల, ముఖములు కళకళ లాడాలి. తర్వాత వచ్చేసి వానకు గొడుగు, ఆటకు బొమ్మలు, చేపకు చెరువు కావాలి, పాపకు పలక, పలుకుకు చిలక, బుజ్జాయికి గిలక కావాలి. ఈ విధంగా వచ్చేసి నేను ఈ యొక్క గేయాన్ని పూర్తి చేశాను. మీకు తోచింది మీరు పూర్తి చేయవచ్చు. తర్వాత క్రింది వాక్యాలలో గీత గీసినటువంటి పదాన్ని సరిచేసి వాక్యాన్ని రాయండి అని ఇచ్చారు. నేను రేపు సినిమా చూశాను అంటే రేపు జరగబోయే దాని గురించి మనము ఈ విధంగా రాయకూడదు. నేను రేపు సినిమా చూస్తాను అని రాయాలి. రాధ నిన్న పాట పాడుతుంది. రాధ నిన్న పాట పాడేసింది కాబట్టి రాధ నిన్న పాట పాడింది అని రాయాలి. రవి నిన్న బడికి రాడు అని చెప్పకూడదు. రవి రేపు బడికి రాడు అని చెప్పాలి.